మనమందరం బస్సుల్లో ట్రావెల్ చేస్తుంటాము. కానీ ఒక విషయం గమనించారా? పాత బస్సులు ముందు ఇంజన్ అన్నమాట. కానీ ఇప్పుడు కొత్త ఏసీ, వాల్వో, స్లీపర్ బస్సులన్నీ వెనక ఇంజన్స్ అన్నమాట. అసలు ఎందుకు రేర్ ఇంజన్స్ బస్సులు ఎందుకు ఇంత కంఫర్టబుల్ ఇప్పుడు మొదలయ్యాయి? ఇండియాలో ఎప్పటి నుంచి వచ్చాయి? ఈ వీడియో చివరి వరకు చూస్తే ఫ్రంట్ ఇంజన్ వర్సెస్ రేర్ ఇంజన్ అసలు ట్రూత్ మొత్తం క్లియర్ అవుతుంది. ఫస్ట్ పార్ట్లో అయితే కనుక ముందు కాలంలో ఎక్కువగా ఉన్నవి ఫ్రంట్ ఇంజన్ బస్సెసే. ఇంజన్ డ్రైవర్ దగ్గర ముందు ఉంటుందన్నమాట. కానీ ఇప్పుడు వాల్వో, స్కానియా, స్లీపర్ ఏసీ బస్సెస్ అన్నీ రేర్ ఇంజన్సే, అంటే వెనక ఉంటాయి అన్నమాట. ఫ్రంట్ ఇంజన్స్ చాలా చీపు, మెయింటెనెన్స్ ఈజీ, కానీ నాయిస్ అయితే కనుక హీటు ఎక్కువ వస్తుంది. రేర్ ఇంజన్ అయితే కనుక చాలా సైలెంట్, స్మూత్, కంఫర్ట్ ఎక్కువ, ప్రీమియం బస్సెస్లో ఎక్కువ యూజ్గా చేస్తారనమాట. అందుకే ఎప్పుడో లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్కి రేర్ బస్సెస్సే డిమాండ్ పెరుగుతుందన్నమాట. సో రేర్ ఇంజన్స్ బస్సెస్కి ఎందుకు కంఫర్టబుల్ నేనైతే ఇప్పుడు క్లియర్గా చెప్తాను. నాయిస్ అండ్ వైబ్రేషన్ చాలా తక్కువ, ఇంజన్ వెనక ఉంటుంది కాబట్టి ప్యాసింజర్స్ దగ్గర సౌండ్ రావడం తక్కువ. ఫ్రంట్ ఇంజన్ బస్సులో డ్రైవర్ దగ్గర కూర్చుంటే వైబ్రేషన్ ఫీల్ అవుతుంది. సో రేర్ ఇంజన్స్ చాలా సైలెంట్గా ట్రావెల్ అవుతాయి. హీట్ ప్రాబ్లం అసలు ఉండదు. ఫ్రంట్ ఇంజన్ బస్సులో ముందు సీట్స్ హీట్ ఎక్కువగా ఉంటుంది. రేర్ ఇంజన్ బస్సులో హీట్ వెనక ఏసీ బస్సెస్లో ఫుల్ కూలింగ్ అవుతుందన్నమాట. స్మూత్ రైడ్ ఉంటుంది. రేర్ ఇంజన్స్ బస్సెస్లో వెయిట్ డిస్ట్రిబ్యూషన్ బ్యాలెన్స్డ్ ఉంటుంది. దీనివల్ల జర్క్స్ అనేవి ఉండవు. లాంగ్ జర్నీకి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. స్లీపర్ బస్సెస్ చాలా పర్ఫెక్ట్ అనమాట. ఇంకా ఫ్రంట్ ఇంజన్ ముందు ఇంజన్ కవర్ ఉంటుంది. రేర్ ఇంజన్లో ఫ్లాట్ ఫ్లోర్, లగేజ్ స్పేస్ ఎక్కువ. స్లీపర్ డిజైన్ చాలా ఈజీగా ఉంటుందన్నమాట. మెయిన్గా చెప్పాలంటే కనుక లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్లో రేర్ ఇంజన్స్ చాలా బెస్ట్. వాల్వో బస్సెస్ రేర్ ఇంజన్సే ఎక్కువగా ఉన్నాయి. స్లీపర్ బస్సెస్లో కూడా రేర్ ఇంజన్సే ఎక్కువగా ఉన్నాయి. లగ్జరీ బస్సెస్ కూడా రేర్ ఇంజన్సే ఎక్కువగా ఉన్నాయి. అంటే కంఫర్ట్, ప్రీమియం ఫీల్ ఎక్కువవి రేర్ ఇంజన్స్లోనే అనమాట. రేర్ ఇంజన్ బస్సెస్ హిస్టరీ చెప్పాలంటే కనుక రేర్ ఇంజన్స్ కాన్సెప్ట్ మొదట యూరోప్, అమెరికాలో స్టార్ట్ అయిందనమాట. 1950-60 మధ్యలో లగ్జరీ కోచెస్ బస్సెస్లో రేర్ ఇంజన్స్ యూజ్ చేశారు. వాల్వో, మెరిసిడిస్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో రేర్ ఇంజన్స్ టెక్నాలజీని డెవలప్ చేశారు. 1960లో మ్యాక్సిమం 1990 నుంచి చివరిలో వాల్వో బస్సెస్ వచ్చాక రేర్ ఇంజన్స్ పాపులర్ అయిందనమాట. 2021లో వాల్వో బస్సెస్ ఇండియాలో ఎక్కువగా లాంచ్ చేశారు. స్లీపర్ ఏసీ క్లాచెస్, మల్టీ కోచెస్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడైతే ప్రైవేట్ బస్సెస్ అన్నీ ఎక్కువ రేర్ ఇంజన్స్ ట్రావెల్స్లో ఉన్నాయి. రేర్ ఇంజన్స్ బస్సు యొక్క మెకానిజం అంటే ఇంజన్ వెనుక భాగంలో ఉంటుంది. ట్రాన్స్మిషన్ రేర్ యాక్సిల్ కాన్సెప్ట్ అయితే కనుక చాలా అద్భుతంగా చేశారు. పవర్ డైరెక్ట్గా వీల్స్కి వెళ్తుందన్నమాట. లెస్ వైబ్రేషన్. కూలింగ్ సిస్టమ్కి వచ్చేసరికి సైడ్ రేడియేటర్స్ ఉంటాయి. ఎయిర్ ఫ్లో ఉంటుంది. వెయిట్ బ్యాలెన్స్ అయితే కనుక ఫ్రంట్ ప్లస్ రేర్ ఈక్వల్ అనమాట. స్టెబిలిటీ ఎక్కువ. సేఫ్టీ పరంగా మాట్లాడాలనుకుంటే డ్రైవర్కి హీట్ ప్లస్ నాయిస్ తక్కువ ఉంటుంది. యాక్సిడెంట్ ఇంపాక్ట్ అయినప్పుడు ఫ్రంట్ సైడ్లో ఇంజన్ ఉంటుంది కాబట్టి అంతగా ఇంపాక్ట్ అయితే ఏమవుదు. ఇండియాలో ఇప్పుడైతే కనుక ట్రెండ్ అవుతున్న బస్సెస్ అయితే కనుక వాల్వో, స్కానియా, భారత్ బెంచ్, స్లీపర్ బస్సెస్, మల్టీ యాక్సిల్తో అన్నీ రేర్ ఇంజన్సే. గవర్నమెంట్ ఆర్టీసీ బస్సెస్ కూడా స్లోలీ రేర్ ఇంజన్స్ వైపే షిఫ్ట్ అవుతున్నాయన్నమాట. సో బస్సెస్ ట్రావెల్ అంటే ముందు ఓన్లీ ట్రావెలే కాదు, ఇప్పుడైతే కనుక అందరూ కంఫర్ట్, లగ్జరీ, సేఫ్టీ అన్నీ చూస్తున్నారనమాట. సో రేర్ ఇంజన్స్ బస్సెస్ ట్రావెల్ ఎక్స్పీరియన్స్ని టోటల్గా చేంజ్ చేశాయి. లాంగ్ డిస్టెన్స్కి రేర్ ఇంజన్స్ బస్సెస్ ఫ్యూచర్ అని చెప్పి నేనైతే చెప్తున్నాను. మీరు కూడా నెక్స్ట్ టైం బస్సెస్ ఎక్కేటప్పుడు ఒకసారి చెక్ చేయండి. ఫ్రంట్ ఇంజన్ ఎక్కాలా, రేర్ ఇంజన్ ఎక్కాలా? కామెంట్లో చెప్పండి మీకు ఏ బస్సు కరెక్ట్గా బెస్ట్ అనిపిస్తుందో. దాని తర్వాత ఇలాంటి ఆటోమొబైల్ అండ్ బస్ ఫ్యాక్ట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియో స్లీపర్ బస్సెస్ ఫుల్ వీడియో గురించి అయితే నేను చెప్తాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.